ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వారం అంతా కాచు కాబట్టి మీ కృప చేత మీ సన్నిధి నడిపించి రాత్రికాల సమయంలో ప్రార్థన కూడికలో మీ దాసులు వాడుకొని, ఉదయకాల సమయంలో మీ కుమారుని వాడుకొని సండే స్కూల్, మరలా ఆరాధన కూడికలో మీ ప్రియ కుమారుని వాడుకొని మమ్మల్ని బలపరుచినందుకు మీ స్తోత్రాలు. అలాగే మరి ఈ వాక్య పరిచయ కూడికలో కూడా మేము చేరి ఉన్నాం. ఒక వచనం చదువుకున్నాం. మన ఆయన వివరించడానికి శక్తి సామర్థ్యం లేనివాడిని, బలహీనుని, బలహీనత ఉంది శరీరంలో, బలహీనతతో బాధపడుతున్నాను, బలపరచండి. మీరే నా నోటను మీ మాటలు ఉంచి నన్ను మమ్మల్ని బలపరచమని, మీరే మాకు మీ సహాయం అందించి సహాయం దయచేయమని మా ప్రభును మా ప్రాణవియుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ మాటను బట్టి మొన్నటి వారంలో అంటే అన్నయ్య గారు బయటికి వెళ్ళడం వల్ల నేనే చెప్పడం జరిగింది. కొంతమంది వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాం. నడక నేర్చుకోవాలని, నడవాలని, ఏమండి నడుస్తూ మర్చిపోయామని కొన్ని మాటలు నేర్చుకుంటాను. చూడండి, ఎక్కడైతే చదివామో అక్కడికి రండి. ఒకసారి పేతురు పత్రికకి రండి. మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను అన్నాడా? మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఏముంది? అటువలే స్త్రీలారా అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు దాకా వాళ్ళకి చెప్పాను రా అబ్బాయి, అలాగే ఇప్పుడు మీరు కూడా వినండి అని చెప్తున్నాడు. అది అర్థమైంది కదండి. ఇప్పుడు ఎందుకని అంతమంది పురుషుల్ని జ్ఞాపకం చేసుకున్నానంటే అవన్నీ మ్యాక్సిమం పురుషులకే రాశారని అర్థమవుతుంది. పురుషులారా అని కొన్ని మాటలు చెప్పాడు, మళ్ళా స్త్రీలారా అని మనకు కొన్ని మాటలు చెప్పాడు అనమాట. ఇక్కడ అటువలే స్త్రీలారా అంటే ఏంటి? అలాగే స్త్రీలు మీరు కూడా వినండి అంటే అంతకుముందు చెప్పి మ్యాక్సిమం ఎవరికి ఆపాదించాలి? పురుషులకి ఆపాదించాలి అనుకోవాలన్నమాట. అయితే గుణలక్షణాలు మంచి అయినప్పుడు ఎవరైనా అవలంబించవచ్చు. ఒకవేళ రాయటం వల్ల రాసిన అయితే మాకు కాదు కామోసం, మనడు వాక్యం అంతా పురుషులకే కామోసం అనుకోబాకండి. అందులో మంచి లక్షణాలు ఉంటే అవి కూడా మనం తీసుకోవాలి. దేవుని ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో, ఆయన మార్గంలో నడిచే విషయంలో మంచి గుణలక్షణాలు ఏమన్నా అవి మనం కూడా తీసుకోవాలి. అయితే ఈవేళ ప్రత్యేకించి స్త్రీల కొరకే మరి దేవుడు తలంపిచ్చాడు. ఎందుకునో ఎందుకు చదివితే అక్కడ ఏముంది చూడండి. 3వ అధ్యాయం మళ్ళా చదువుతున్నాను. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడ కూడా నడక రాశాడు, ఇక్కడ నడవడి అన్నాడు. నడవడి అంటే ఏంటంటే క్రియలు అని అర్థం. నడవడి అంటే క్రియలు. పైన పురుషుల నడక కొరస రాశాడు, ఆయన తన అడుగుజాడలో మాదిరి ఉంచి వెళ్ళాడు, మీరు అలా నడవండి అన్నాడు. ఇక్కడ స్త్రీల కొరకు రాస్తూ అన్నాడు, ఒకవేళ భర్తలు కనుక అవిధేయులైతే, మూర్ఖులైతే, చెప్పిన మాట విననివారైతే, త్రాగుబోతులైతే, తిరుగుబోతులైతే, తిట్టుపోతులైతే, సోమరిపోతులైతే, వదరబోతులైతే, ఇలాంటి పోతులు చాలా ఉన్నాయి. పోతులు అన్నారండి. ఓయి నిద్రపోత అన్నారా? యోనా గ్రంథంలో అన్నారని లేదు, యోనానే ఓయి నిద్రపోత అన్నారు. సామెతల గ్రంథంలో సోమరిపోత అన్నారు. ఏమండి ఈవేళ స్త్రీలు గృహ పరిపాలన అంటే ఏంటి తెలుసా? ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎక్కడేది అమర్చాలో అమరిక, బిడ్డలను ఎలా పోషించాలో, బిడ్డకి ఎలా వాక్యం చెప్పాలో, భర్తను ఎలా నడిపించాలో, జ్ఞానం కలిగిన భర్తలు ఉండొచ్చు, జ్ఞానం లేని భర్తలు ఉండొచ్చు. ఏమండి తెలివి గల భర్తలు ఉండొచ్చు, తెలివి లేని భర్తలు ఉండొచ్చు. అలాంటి భర్తలను కూడా స్త్రీలే చాలా బాగా నడిపించిన వారు ఉన్నారండి. విశ్వాసం ఇచ్చాడండి, విశ్వాసం ఇచ్చాడు. యేసుక్రీస్తు శిష్యులందరూ మూట కట్టుకుని పారిపోయి దాక్కుంటే స్త్రీలే ధైర్యంగా వెళ్ళి యేసుక్రీస్తుని కనుగొనడానికి వెళ్ళింది ఎవరో? స్త్రీలు. ఆ మాటనే జ్ఞాపకం చేశాడు దేవుని సేవకులు. లుదియా వెంద తన కుటుంబానికి అందరికీ రక్షణ తెచ్చింది. ఒక స్త్రీ వల్ల కుటుంబానికి రక్షణ వచ్చింది.
అలాంటి గొప్ప గొప్ప స్త్రీలు మీలో ఉన్నారు. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి మీలో, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కొన్ని మాటలు చూద్దాం, చూడండి. స్త్రీల నడవడి అన్నాడు. ఏమన్నాడండి? స్త్రీల నడవడి అంటే ఏంటి? క్రియలు. యాకోబు పత్రిక చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతం, అలాగే క్రియ లేని విశ్వాసం కూడా మృతము. చూడండి, విశ్వాసం మంచిదే, విశ్వాసైన భార్య ఉండడం కుటుంబానికి మంచిదే. ఆ విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి. అదే నడవడి. పేతురు పత్రికలో ఏం రాశాడు? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన ఒకవేళ భర్త అవిశ్వాసి అయితే, మూర్ఖుడైతే, తెలివిలేనోడైతే, తింగరోడైతే, అట్టట్ట తిరుగువాడైతే వచ్చి చర్చిలో కూర్చుంటాడు. మీ పవిత్ర ప్రవర్తన చూసి, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఎవరంటే భయము? భర్త అంటే భయము, సంఘ పెద్దలంటే భయము, దేవుడు అంటే భయము. ఎక్కడ చూసినా మీ ప్రవర్తనలో ఆ భయం కనపడినప్పుడు మీ నడవడిక చూసి అతన్ని రాబడతాడంట. ఏసన్న గారు ఒక వాట్సాప్లో షార్ట్ వీడియోతో వస్తుంది. ఏసన్న గారిది. ఒక ఆమె రక్షించబడింది, భర్త రక్షించబడలేదు. రక్షించబడకపోతే ఆయనకి భోజనం పెట్టిందంట ఆవిడ. భోజనం పెడితే భర్త వచ్చాడు, ఎక్కడో బయటికి వెళ్ళి వచ్చి పాపం అన్నం పెట్టిందంట. కొంచెం అన్నం పెడితే అన్నంలో ఉమ్మూసాడంట అతను. ఏమూసాడు? వచ్చిన అతను భర్త, ఈడావిడెక్కడ ఉన్నాడు అని ఉమ్ము వస్తే ఆ ఏసన్న గారు 2 ముద్దలు అలాగే తిని లేచిపోయాడంట. అప్పుడు అతను అన్నాడంట, ఆమె ఏమాత్రం భర్తనే ఏం అనలేదు. మీ పాస్టర్ గారు మంచోడే, సన్నగా ఉన్నాడు కానీ చాలా మంచోడు, ఎంత ఓర్పు ఎక్కడది, క్రైస్తవత్వంలో ఎంత ఓర్పు ఉంటుందా అని మళ్ళీ వారు నేను చర్చికి వస్తాను అన్నాడంట. చూసారా, పవిత్ర ప్రవర్తన వల్ల భర్తల్ని చర్చికి రాబట్టబడవచ్చు. ఒక ఆమెని చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక ఆమెను భర్త చితక్కొట్టేసి పొలం వెళ్ళాడట. పొలం వెళ్తే అక్కడ ఒక పాము నైటు తాసుపాము కనపడింది, పడగిప్పి ఆడేస్తుంది. ఈమె కొట్టేళ్ళిపోయినా కానీ ఈమె గదిలో మోకరించి కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆయన అక్కడ పాము చాలాసేపు ఆడించి ఆ పాము మరల ఎందుకు అలా ఆగి వెళ్ళిపోయిందంట. తన దారిన అది వెళ్ళిపోయింది. ఈయన ఈ పాము వల్ల నేను చచ్చిపోతున్నా బాబు, మొత్తం మీద ఏదో బ్రతికి బట్ట కట్టానని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే డోర్ ఎలా దీన్ని కొట్టేసి వెళ్ళిపోయాను, పడిపోయి ఏం చేస్తుందని చూస్తే ఆమె మోకరించి, ప్రభువా నా భర్త అమాయకుడు, నా భర్త పొలం వెళ్ళాడు, పాములుంటాయి, పురుగులుంటాయి, నా భర్తను కాపాడని ప్రార్థన చేస్తుందంట. అప్పుడు గుమ్మం దగ్గరే అతను కర్ర పడేసి కన్నీళ్ళు కార్చి, నేను ఎంతగా ఈమెను హింసించినా, కొట్టినా, బాధించినా నా కొరకు ప్రార్థన చేసిందంటే దేవుడు గొప్పోడని తన యొక్క పవిత్ర ప్రవర్తన వలన, తన యొక్క విధేయత వలన, తన యొక్క క్రియల వలన అతను ఏం చేశాడంటే దేవునిలోకి మారటం జరిగింది. కాబట్టి మీలో గొప్ప శక్తి ఉంది. అది మీరు గుర్తించండి చాలు, అది మీరు గుర్తించండి. అక్కడ దేవుని కార్యం జరగడానికి స్త్రీ కారణం అన్నమాట. ఇక్కడ కూడా రాహాబు అనే వేశ్య, ఆమె నడవడి, ఆమె ప్రవర్తన అసలు ఆమె కుటుంబాన్నే కాదు చాలా మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, అక్కడికి రండి. ఎక్కడైతే యెహోషువ గ్రంథంలో ఆమె గురించి ఉంటుందో అక్కడ చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, లేదా 2 మొదటి నుంచి చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంను ముఖ్యంగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రహాబను ఒక వేశ్యంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునికి వర్తమానం వచ్చాను. అతడు నీ వద్దకు వచ్చిన నీ ఇంట చేరిన మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటగా వచ్చిరని చెప్పుటకు రహాబు వద్దకు మనుషులను పంపగా. చూడండి, ఆ దేశాన్ని వేగి చూడడానికి 2 మనుషులు వచ్చారు. ఈ రహాబ్ అనే వేశ్యని రాశారు, కానీ ఆమె రహస్య విశ్వాసి, దేవునికి పెద్ద ఫ్యాన్ అన్నమాట.
అసలు దేవుని కొరకు గొప్ప మాట పలికింది ఆ అమ్మాయి. ఆ పేపర్ తిప్పండి, 2వ అధ్యాయంలో చూడండి ఉంటుంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఏమంటుంది? ఎవరైనా తమ దేశాన్ని కానీ, తమ గ్రామాన్ని కానీ, తమ కుటుంబాన్ని కానీ పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ రహాబ్ అనే వేషం ఏమంటుందండి? ఈ దేశం మీదవుతుంది, మీ దేవుడు గొప్పోడు, మాకు ధైర్యం చెడిపోయింది, ఎప్పటికైనా మీరు ఈ దేశాన్ని మీరు జయిస్తారని చెబుతుంది. ఎంత ఓడిపోతున్నా కానీ ఏ దేశానికి ఆ దేశ నివాసులు వత్తాసి పలుకుతారు తప్ప ఏ దేశాన్ని ఎవరు కూడా నిందించుకోరు. ఇంకేమంటుంది చూడండి, 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఏమంటుంది చెప్పండి ఇప్పుడు? రహాబ్ అనే వేషం అంతటి విశ్వాసానికి కారణం ఏంటి? ఆమె రహస్య విశ్వాసి. ఆ దేశంలోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళ ద్వారా వార్త తెలుసుకుంది. మీరు ఐగుప్తు దేశాన్ని మీరు ఎలా చేశారో, ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు ఎలా చీల్చాడో అవి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి బాబా. మీ దేవుడు చూడండి ఏమంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి, గుండెలు వెళ్ళిపోయినాయి. ఒక వార్త విన్నప్పుడు ఒరు బాబాయ్ గుండెలు వెళ్ళిపోయినారు బాబా అంటాం. అంత గొప్ప దేవుడు. ఇంకేమంటుంది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఇలా గుర్తించింది కాబట్టి ఇద్దరు వేగుల వారు వస్తే వాళ్ళని ఎక్కడ దాసింది? ఆమె ఇంటిపైనే మిద్దిపైన అటక మీద దాసింది. అటక మీద దాసి చూడండి ఇప్పుడు ముందుకు రండి, 4వ వచనం 2:4. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు. చూడండి, వేశ్య ఇంటికి ఇద్దరు వేగుల వారు వచ్చారు. ఎందుకు వచ్చారు? అసలు ఈ దేశం ఏంటి, ఇందులో జనం ఎంతమంది ఉన్నారో, సైన్యం ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వచ్చి యుద్ధం చేయాలి, ఎలా జయించాలని తెలుసుకోవడానికే ఇద్దరు వేగుల వారు వేశ్య ఇంటికి వచ్చారు. అసలు వాస్తవంగా రాజుగారు ఉప్పు పులుసు తిన్న ఈవిడ రాజుగారికి ఫేవర్ చేయాలి. ఏం చేయాలి? లోపల పెట్టి తాళం వేసి రాజుగారి కౌరు పంపించి మన దేశాన్ని వేగు చూడడానికి ఇద్దరు వచ్చారు, రండి పట్టుకున్నాను మీరు వచ్చేయండి అని చెప్పాలి ఈమె. కానీ అలా చెప్పలా. మన దేవుడు గొప్పవాడని గుర్తించింది. మీ దేవుడు భూమి మీద దేవుడే, ఆకాశంలో కూడా దేవుడే. మా గుండెలు కరిగిపోయి, అసలు మీ దేవుడు ఎంత అద్భుత కార్యాలు ఐగుప్తులో చేశాడో వింటే అసలు మాకు అదిరిపోతున్నాం మేము. అంత గొప్ప దేవుడు మీ దేవుడు. కానీ ఖచ్చితంగా మా దేశాన్ని దేవుడు మీకు అప్పగించేస్తాడు. నాకైతే నమ్మకం లేదు, మా దేవుడి మీద నమ్మకం లేదు, రాజు మీద మా సైనికుల మీద అసలు నమ్మకం లేదు. వాళ్ళందరూ ఓడిపోతారు అంతే, చిత్తుగా ఓడిచ్చేస్తారు మీరు అంతే. అందుకని ఎప్పటికైనా మీరే గెలుస్తారు కాబట్టి మీకు ఉపకారం చేయడమే మంచిది, ఎందుకంటే అది నాకు ఉపకారం అవుద్ది అని ఏం చేసింది? రాజుగారు పంపించారండి మనుషుల్ని. ఎంతకి ధైర్యమో చూడండి ఆమె. రాజుగారి మనుషులు పంపిస్తే ఎందుకు పంపించాడు? ఇద్దరు వేగుల వారు వచ్చారని వార్త అప్పుడే ఎవడో వాట్సాప్ చేసేసాడు. పలానా రాహాబ్ అనే వేశ్యంటికి ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళకి అడ్డం మేసాలో వాటం చూస్తుంటే మనోళ్ళలాగా లేరు, మొత్తం మీద రాజుగారికి హాని చేసేలాగా ఉన్నారు మన దేశాన్ని, కానీ వాట్సాప్ చేసేసాడు ఎవడో. ఆ మెసేజ్ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రేయ్ ఎవడో ఇద్దరు వచ్చారంట పట్టుకోండి ఆయన పంపించాడు. వాళ్ళు వచ్చారు. రాజభోట్లు అంటే స్వీటు హాటు పళ్ళలు ఏంటి పలహారాలు పళ్ళు పట్టుకుని వస్తారా? ఎలా పట్టుకొస్తారండి? బళ్ళలతో వస్తారు, కత్తులతో వస్తారు, దొరకపోతే వలేసి వాళ్ళని కుమ్మేసి పట్టుకుని తీసుకెళ్తా వస్తారు. వాళ్ళ సైన్యంతో వస్తారు. వచ్చి అమ్మాయి ఓయ్ నీ ఇంటికి ఇద్దరు వచ్చారంటే ఏరి అని అడిగితే చెప్పలేదనుకోండి, అబద్ధం చెప్తుందని తెలిసినా ఏమండి ఈమె దొరికిపోయినా ఈమె ప్రాణం కూడా వాళ్ళు ఏం చేస్తారో తీసేస్తారు అంతే. మన దేశానికి మన రాజుగారికి నువ్వు ద్రోహం చేస్తావా అని ఆమెను కూడా ఏం చేస్తారు? చంపేస్తారు. చావుకు తెగించి దేవుని బిడ్డల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. అయ్యా మీరేం కంగారు పడకండి, అటకెక్కేయండి, అటకలో దాక్కోండి, ఇదిగో జనపనార ఉంది, ఈ కట్టలు ఉన్నాయి, మీ మీద దాస్తానని ఆ మీదేసేసింది అంతే. మీదేసేసి మీరు మాట్లాడకండి నేను చూసుకుంటాను, వాళ్ళకి ఇష్టపడేలాగా నచ్చేలాగా నమ్మకం కుదిరేలాగా నేను చెప్తాను కదా, మీరేం కంగారు పడకండి, మీరు అలాగ ఉండండి అంతే.
వాళ్ళు వచ్చారు. అప్పుడు ఏమంది, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, పొద్దుగుకేటప్పుడు మరి గవిని వేసేస్తారు కదా, ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు, మీరు తొందరగా వెళ్తే దొరుకుతారు, మరి గవిని వేసారంటే మీకు కూడా దొరకరు వాళ్ళు. ఎంత తెలివితేటలు మీకు! దేవుని బిడ్డలను దాచే విషయంలో, దేవుని బిడ్డలను తప్పించే విషయంలో, దేవుని బిడ్డలకు మేలు చేసే విషయంలో ఆమె అలాంటి మేలు చేసింది. అక్కడ దాచేసి చూడండి, చదువుదాం చూడండి 6వ వచనం. అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుపు కట్టల వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గం వారిని తరుముపోయి మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లైనను. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మిద్ది మీదకి ఎక్కందే అప్పుడు అందనమాట, అయ్యా మీ దేవుడు గొప్పోడండి, అందుకే మిమ్మల్ని దాచాను, మీరు చచ్చిపోవడం నాకు ఇష్టంలే, నేను చచ్చిపోయిన పర్లా, నా ప్రాణం తీస్తారో వాళ్ళకి తెలిస్తే. ఏమండి అనుమానం వచ్చిందనుకో, లోపలికి వెళ్ళి చెక్ చేయరా? రాజభట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేరండి అన్నామనుకో, తలుపులు తీయడం వాళ్ళకి పెద్ద గొప్ప. తలుపులు తీసి బీరువాలో దాక్కున్నాడా, ఫ్రిడ్జ్లో దాక్కున్నాడా చూడరా? ఫ్రిడ్జ్లో మనిషి పట్టట్లే, నువ్వు మీకు అర్థమవుద్దని చెప్తున్నాను. ఏ గదిలో చిన్నపిల్లలు ఆకాట ఆడుకుంటాను ఏదో ఆడుకుని దాక్కుంటారు, వెళ్ళి ఏం చేస్తారు, ఆడు చాప చుట్టుకుని పడుకున్నాడు దాక్కుంటా చూస్తాం అంతే. ఎక్కడ దాక్కున్నారో వాళ్ళు వచ్చి పట్టుకోలేరా? చూడరా రాజుబాయ్ తప్పగా మేము చూడాలి, మొత్తం ఇల్లంతా చెక్ చేయాలన్నారనుకో ఏమవుద్ది, వాళ్ళ దొరికిపోతారు, ఈమె దొరికిపోద్ది, ముగ్గురు ప్రాణం పోతుంది అక్కడ. కానీ ఎంత నమ్మకంగా, ఎంత ధైర్యంగా, ధైర్యం ఎక్కువ మీకు. అయితే దేవుని బిడ్డల విషయంలో ఆమె ఏం చేసిందండి, మేలు చేసి అందే. వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక వాళ్ళని చూడండి 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, ఏమంటుందండి, నిజమైన ఆనవాళ్ళు కావాలి నాకు. మీరు అల్లటప్పకు వచ్చి మీరు ఎత్త కుదరదు. ఇప్పుడు మీకు మేలు చేశాను కదా, ఎంతమందికి మేలు చేసింది ఈ అమ్మాయి? ఇద్దరికే. ఈమె ఒకటే కదా నన్ను రక్షించిందన్న. ఏమంటుంది ఈమె, ఇదిగో నాకు మాత్రమే కాదు నా ఇంటి వారు కూడా అంటుంది. నా తండ్రి ఇంటికి మీరుడు నా తండ్రికి ఉపకారం చేసి నాకు ఆనవాళ్ళు ఇవ్వండి అంటుంది. ఇంకేమంది 13వ వచనం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని. అది మనకు తెలిసింది 10 మందికి చెప్పాలి, మనకు తెలిసింది 10 మందికి చెప్పి 10 మందిని రక్షించాలి. మనమైతే అది నరకానికి వెళ్ళిపోవాలి, నేను ఒక్కదాన్ని ఆరాధన చేసేయాలని మనం అనుకుంటాం. ఈమె చేసే వృత్తిని బట్టి కుటుంబం అంతా ఈమెను విసర్జించి ఉండొచ్చు, కానీ ఈమె ప్రేమను కనపరుస్తుంది. ఏం తెలుసా, తన అక్క చెల్లెలు కూడా, మా అక్క ఆ ఊరు చేసుకుంది, ఆ పట్టణం చేసుకుంది, అది చిన్నక్క ఈ ఊరు చేసుకుంది, వాళ్ళందరూ వచ్చేయాలి, ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేయాలి, ఈ ఇంట్లో ఉండాలి. మా తండ్రి కుటుంబాలు, మా పెద్దనాన్నగారు, చిన్నాన్నగారు, మావయ్యలు, అత్తయ్యలు అందరూ వచ్చేయాలి, అందరిని కాపాడాలండి. మీరేమిస్తారు, నిజమైన ఆనవాళ్ళు ఇమ్మంది. ఈ నిజమైన ఆనవాళ్ళు అంటే ఏం లేదమ్మా, చుట్టూ ఏం పెద్ద ప్రహరీ కూడా కట్టం, కానీ చిన్న దారం ముక్క కట్టి అన్నారు. వాళ్ళు ఏమన్నారండి, చిన్న ఎర్రని దారం కట్టు చాలు అన్నారు, అంతే. నాకు నమ్మకం కుదిరిందని వారిని ఎలా దించింది? 15వ వచనం చూడండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని. ఎన్ని ఐడియాలో మీకు! ఏమండి, తెల్లవారితే మరల వెళ్ళిన వేగుల వారిని పట్టుకుని వాళ్ళని చంపేస్తారు, ఈమెను కూడా చంపేస్తారు. అయ్యా ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు నీ దేశం వస్తారు, మా దేశాన్ని జయిస్తారు, ఆ ఎర్రదారం కట్టుకుని నేను మా అక్క చెల్లెడు మా కుటుంబీకులందరూ బ్రతుకుతాం, నిజమైన ఆనవాళ్ళు ఇవ్వండి అని వారిని రక్షించుకుంది. కిటికీకి తాడు వేసి వాళ్ళని దింపి రక్షించింది. ఒక తాడును వాడి బిడ్డల్ని కాపాడింది. జనుపునారేసి బిడ్డల్ని రక్షించింది. దావీదు గారు తెలుసు కదా మనకి. దావీదు గారు గొలియాతుని చంపినప్పుడు ఇశ్రాయేలు స్త్రీలందరూ అన్నారు, సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని జేజేలు పలికారు. సౌలు కుమార్తె మేకాలని ఉంది, రెండో కుమార్తె. సౌలుకి రెండో కుమార్తె మేకాలు. అమ్మాయి ఎవరబ్బా, యవనస్తుడంట, మిస్టర్ డేవిడ్ అంట, మంచి చాకచక్యంగా తెలివితేటలుగా
మరి 6 మూరల జాన్న ఉన్నటువంటి గొల్యాతును పడగొట్టి మా నాన్నగారు పరువు నిలబెట్టాడు. ఎవరో చూద్దామని వెళ్ళింది. కుర్రాడు బాగున్నాడు, అబ్బా అనుకుంది. ఆమె అతన్ని ప్రేమించింది. ఎవరు ప్రేమించారు? మేకాలు దావీదుని, యవనస్తుడండి, 16-17 సంవత్సరాలు ఉన్న యవనస్తుడిని ప్రేమించింది. ఎందుకని హీరో కదా, రాజ్యాన్ని పరువు నిలబెట్టాడండి గొల్యాతుని పడగొట్టి. మాటలా వాళ్ళ నాన్నగారు సహితం డేరాలో దాక్కుంటే చిన్న కుర్రాడు, పరుడు కుర్రాడు వచ్చి గొల్యాతుని పడగొట్టాడు. పడగొట్టినప్పుడు ఈ అమ్మాయి టైం ఎప్పుడు వస్తుందా అని చూసింది. అయితే రాజుగారి ఒప్పందం ప్రకారం ఎవడైతే గొల్యాతుని కొట్టాడో ఏమన్నాడు, వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పెద్ద అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది, మేరబు. ఇవ్వండి అబ్బాయి పెళ్లి చేయండి అన్నాడు. అన్నాను కానీ ఏదో మాట వరుసకు తుమ్మంతే అన్నాడు రాజుగారు. మన భాషలో చెప్పాలంటే తుమ్మంతేనా, రాజుగారు మాట ఇచ్చి తప్పితే కురుతుందా? అప్పుడు ఇలాగా మేకలు అందే, డాడీ ఎందుకలా మాట తప్పుతున్నావు, అక్కని చేయకపోతే నన్ను ఇచ్చి చేసేయి, నేను అతను లవ్ చేస్తున్నానని చెప్పింది. అవునా, సర్లే అయితే నీ ప్రేమను అడ్డం పెట్టుకుని ఆయన చంపేస్తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చేస్తానని మాట ఇచ్చాడు కానీ చంపేద్దాం అనుకున్నాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లనే చేయవలసి వచ్చింది. పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే కాపురం చేసుకొని ఎత్తున్నాడా? వాళ్ళ గదిలో ఉండనిచ్చి సైన్యాన్ని పురమాయించేశాడు. ఆ లోపల పడుకొని ఉంటాడు, ఆయన ఏదో రకంగా వేసేయండి అన్నాడు. చదువుదాం రండి, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. 11వ వచనం, 19వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున అతను చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మేకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా, అక్కడేం వాడింది రాహబని వేష, అక్కడ కూడా కిటికీ వాడింది. ఇక్కడ చూడండి, కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఇక్కడ కూడా ఏమేం వాడిందండి? మీ బుర్రపాలే పనిచేద్ది. ఎక్కడ దాచేయాలో తెలుసు అనమాట మీకు, ఎలా దించేయాలో తెలుసు అనమాట. దావీదుని అంతగా ప్రేమించింది. చచ్చిపోడు, ఒక యవనస్తుడు, వీరుడు, యుద్ధ శూరుడండి దావీదంటే. యుద్ధంలో ఒక బాగా యుద్ధం చేసేవాడిని ఎవరు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. పైగా భర్త, కొత్తగా పెళ్ళయింది, ఇంకా ముద్దు ముచ్చట ఇంకా తీరలేదు సరిగ్గా. అలాంటి సమయంలో తన భర్తని ఎలా పోగొట్టుకుంటుంది? హీరోతనం. ఇశ్రాయేలు ప్రజల తలను ఎత్తినవాడు, దేవునికి మహిమ తెచ్చినవాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడి చేతిలో ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? యుద్ధమో యెహోవాదేనే చక్కని ట్యాగ్లైన్ ఇచ్చినవాడు దావీదు. అందుకని అందే, దావీదు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే మా తండ్రి గారు నిన్ను చంపాలని చూస్తున్నాడు, కాబట్టి నిన్నేమి చావనివ్వరు, నేను దక్కించుకుంటాను, నేను బ్రతికించుకుంటాను. దావీదు ఇదిగో కంగారు పడకో, ఒక నైటే కదా, ఏం పర్లేదు, బాధపడకో, ఇదిగో కిటికీ గుండా వెళ్ళిపోంది. వెళ్ళిపోమని ఏం చేసింది చూడండి. దావీదు పారిపోయాడు. 13వ వచనం. తరువాత మేకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపును ఉంచి దుప్పటితో కప్పివేసి, భలే ప్లాన్ వేసిందే. ఏం చేసిందండి? ఒక గృహదేవత ఉందంట మేకాలకి, మంచం మీద ఆ బొమ్మను పడుకోబెట్టిందంట. తల దగ్గర తలకాడ, మరి తల తెలవాలి కదా విడిగాని, మేకబొచ్చు పెట్టిందంట తలకాయలాగా, ముక్కు చెవులు ఇవన్నీ ముక్కు చెవులాగా పెట్టి పైన మనిషిలాగా పడుకోబెట్టిందనమాట. మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడాను. 15వ వచనం. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతన్ని చంపినట్లుగా మంచముతో అతన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల వచ్చి చూసినప్పుడు తల తట్టు మేకబొచ్చు గల ఒకటి మంచం మీద ఫూల్ అయిపోయారు అనమాట. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవరికి తెలదాం. వాళ్ళు ఏమనుకున్నారంటే పడుకునే ఉన్నాడు దావీదు అనుకున్నారు. మంచంతో సహా పట్టుకొచ్చేయమన్నాడండి రాజుగారు. ఎలా తెమ్మన్నారండి? మంచంతో సహా ఎత్తుకొచ్చండి అండ్ తీసుకొచ్చండి వేసేద్దామన్నాడంట. తీరా చూస్తే ఎవరున్నారు మంచం మీద? ఒక గృహదేవత ఉంది. సరిగ్గా పీక్కడికి వేసేద్దాం అన్నాడు. అక్కడే ఉంది దూది ఉంది, దూది తప్ప ఏం లేదు. మనోడిని ఆమె తప్పించేసింది. ఆమె కనుక తప్పించకపోతే దావీదు స్టోరీ మనకు అక్కడి వరకే తెలుసు అనమాట. మిగతా స్టోరీ అంతా
నీతిమంతుడైన దావీదు చనిపోయేవాడేమో మనకు తెలియదు, దేవుడు రక్షిస్తే వేరేలా రక్షించేవాడో మనకు తెలియదు, కానీ ఈమె మాత్రం తన క్రియల చేత ఒక సేవకుడిని రక్షించింది అంతే. రాహాబు అనే వేశ్య దేవుని బిడ్డలైన ఇద్దరు వేగులు వారిని కిటికీ గుండా తప్పించి వారిని రక్షించింది. ఆమె క్రియల వలన ఆమె విశ్వాసము బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో కూడా రాయబడింది. మేకాలు దావీదుని తప్పించడం ద్వారా దావీదు ప్రాణాన్ని కాపాడింది అయింది. నీతిమంతులు భక్తిపరులు చచ్చిపోవడానికి ఆమె ఒప్పుకోలేదు. మరొక సందర్భం చూద్దాం, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17 వచ్చి దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడుతున్న బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరూ నీ తట్టు త్రిప్పేదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకునగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడదురు కనుక నీ చిత్తమైతే 2,000 మందిని ఏర్పరచును పోయి ఈ రాత్రి దావీదు తరిమి పట్టుకుందని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారికి పెద్దలందరికీ యుక్తముగా. చూడండి, తండ్రి అయిన దావీదు మీద అబ్షాలోము తిరగబడ్డాడు. తండ్రి అయిన దావీదు మీద అబ్షాలోము కొడుకే. ఎవరు తిరగబడ్డారు? కొడుకే తిరగబడ్డాడు. తిరగబడితే అక్కడ వీడు అహీతోపెలైనటువంటి ఒకడు ఉంటాడు. వీడు కపటంగా ప్రవర్తించి కుయుక్తిగా నడిచేవాడు అన్నమాట. వీడు ఏం చేశాడంటే అన్నాడు రాజుగారితో, అంటే కొడుకుతోటే అబ్షాలోముతో అన్నాడు, అయ్యా దావీదు అలసిపోయాడు, బలహీనంగా ఉన్నాడు, ఇలాంటి సమయంలో మనం కనుక దావీదు మీద కనుక మనం ఒక్కసారి పడి పట్టుకుంటే అతను మనకు దొరికేస్తాడు, పని అయిపోద్దని చెప్పాడు. అయితే ఈ మాట ఎవరికి ఇష్టంగా ఉందంటండి? ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇష్టమే. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దావీదును చంపడానికి కొడుక్కి ఇష్టమవుతుంది, మంత్రికి అహీతోపెలకి ఇష్టమవుతుంది, సలహాదారుడికి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దావీదంటే కష్టం వచ్చినప్పుడు దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు హోషయి. ఏం పేరండి? హోషయి. ఈ స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? దావీదా, నువ్వు అడవిలో దాక్కో, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉంటాను, అక్కడ జరిగింది ఏం జరిగిందో నీ దగ్గరికి వార్త పంపిస్తూ ఉంటాను. నీ కొడుకు రాజు కదా అబ్షాలోము ఏం ప్లాన్ వేస్తున్నాడో ప్లాన్లన్నీ కూడా నీకు దగ్గరికి పంపించి నేను రక్షిస్తాను అన్నాడు. ఇప్పుడు అన్నాడు ఇతను, ఈ యొక్క హోషయి అన్నాడు రాజుగారి పక్క నుండి, అయ్యా అహీతోపెలు ఎప్పుడు కూడా చాలా మంచి చక్కని సలహాలు ఇస్తాడు, కానీ ఈసారి మటుకు అతను ఇచ్చిన ప్లాన్ మంచిది కాదు అన్నాడు. ఏమన్నాడు? అతను ఇచ్చిన ప్లాను మంచిది కాదని, వర్కౌట్ అవ్వదు, దావీదు దొరకడం. ఎందుకంటే దావీదు దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కొక్కడు సింహపు గుండె బలం కూడా ధైర్యంగా ఉంటారు, అంత బలం కలిగిన వాళ్ళు, కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కష్టమన్నారు. అలా కాదు, పని చేద్దాం అని ఈయన వేరొక ప్లాన్ చెప్తాడు, దావీదుని తప్పించి దావీదుని కాపాడదామని. అక్కడ 2 సేవకులు ఉంటారు, దేవుని యాజకులు. వాళ్ళు సాదోకు అబ్యాతారు. ఎవరండి? సాదోకు అబ్యాతారు. వాళ్ళతో చెప్తాడు, ఒరే బాబు, దావీదంటే ఎవరనుకుంటున్నారు? దేవుని సేవకుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. కొడుకేమో అడ్డం తిరిగాడు, ఈడేమో ఏవో ప్లాన్లు ఇస్తున్నాడు, ఇలాంటి సలహాలు ఇస్తున్నాడు, మంచి చెడ్డ సలహాలు ఇస్తున్నాడు, ఎలాగైనా దావీదుని చంపేయాలని. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దానికి వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి వాడిని కోల్పోతే మనకి రేపొద్దున పుట్టగతులు ఉండవు, కాబట్టి ఇతను రక్షించుకోవాలి మనం. కాబట్టి సేవకులతో మాట్లాడారు. సేవకులు కదా, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళిద్దరు బిడ్డలను తయారు చేశారు. 2 బిడ్డలు తయారు చేసి అన్నారు, వాళ్ళిద్దరు బిడ్డలు పిలిచి అన్నారు, ఒరే నాన్న ఇలా రండి. సాదోకు అన్నాడు అనమాట, యాజకుడు. అతను కొడుకుని పిలిచాడు, ఆడి పేరు అహిమయస్సు. అహిమయస్సు ఇలారా, నీకు మాట చెప్తాను నాన్న, ఇలా విను. అలాగే అబ్యాతారు కొడుకు నాతాను పిలిచి, నువ్వు ఇలారా, నీకు కూడా మాట చెప్తున్నావు అని వాళ్ళిద్దరికి మాట చెప్పడానికి ఒక స్త్రీని ఒక అమ్మాయిని ఎన్నుకుని, అమ్మాయి వాళ్ళిద్దరికి మాట చెప్పు, మా అబ్బాయిలు అక్కడ ఉన్నారు ఊరు బయట, రాజుగారు ఎలా ప్లాన్ వేస్తున్నారో దావీదుని చంపేయడానికి, అహీతోపెలు అనేవాడు మంత్రి ఎలా చెడ్డ సలహా ఇస్తున్నాడో, హోషయి అని నేను రాజును తప్పించడానికి ఈ వర్తమానం పంపిస్తున్నాను అమ్మాయి అని చిన్న అమ్మాయికి చెప్పి ఆ 2 కుమారుల దగ్గరికి పంపించారు. 2 కుమారుల పేరు ఏం పేరండి? అహిమయస్సు, నాతాను. ఏం పేరండి? అహిమయస్సు, నాతాను. ఈ చెప్పిన వార్త మళ్ళీ రాజుగారికి తెలిసిపోయింది. ఎవరో చిన్న అమ్మాయి వెళ్ళి మన గుట్టంతా పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేసింది. వాళ్ళిద్దరూ వెళ్ళి దావీదుకి చెప్తారు, దావీదు బతికేస్తాడు, కాబట్టి దావీదుని చంపాలంటే ముందు వీళ్ళిద్దరిని పట్టుకోవాలన్నారు. అనుకుని
మళ్ళా సైనికులు పంపిస్తే సైనికులు ఈ ఇద్దరినే తరుముతూ ఉన్నారు. అక్కడ బహూరీము అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశానికి వచ్చేటడికి పాపం ఒక ఇంటికి వెళ్ళారు. ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక నుయ్యి ఉందంట, బావి. ఏముందండి? ఒక బావి ఉంది. ఆ గబుక్కున బావిలో దూకేసి వాళ్ళ ప్రాణం రక్షించుకోవడంగా నూతిలో దూకేశారు. ఆ బహూరీములో ఒక ఆడావిడ ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె వచ్చి చూసింది. ఎవరెళ్ళు? అహిమయస్సు, నాతాను. వీళ్ళు ఎవరి కొడుకులు? సేవకుల బిడ్డలు. ఏ పని మీద వెళ్తున్నారు? దేవుని సేవకుడైన దావీదును రక్షించడానికి వెళ్తున్నారు. మరి తరుముకు వచ్చేవాళ్ళు ఎవరు? అబ్షాలోము తిరుగుబాటు చేసిన వాళ్ళ సైనికులు. కాబట్టి ఇలా కాదు, దావీదును బ్రతకాలంటే, దావీదు రక్షించబడాలంటే వీళ్ళ బ్రతకాలి అని ఏం చేసింది తెలుసా? అక్కడ చదువుతాం చూడండి. సమూయేలు అదే 2వ గ్రంథం 18వ వచనం చదువుతాం చూడండి. 18వ వచనం. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోముకు తెలిపిన కానీ వారిద్దరు వేగరమే పోయి బహూరీములో ఒకని ఇల్లు ఈ చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు, ఈ పేరు నాకు నచ్చింది. ఆ ఇంటి ఇల్లాలు చదువుకుంటే, ఇల్లాలు చదువు అంటే ఇంటికి దీపమంట. ఒక ఇంటి ఇల్లాల వల్ల ఆ ఇంటికి ఘనత వస్తుంది. ఏం రాశాడు చూడండి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావు మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన కనుక వారు దాగిన సంగతి ఎవరికీ తెలియకపోయినో. వింటున్నారా? వినండి. రాహబనే వేశ్య అటక మీద జనపనారలో దాచిపెట్టింది, కిటికీ గుండా దించింది. మేకాలు దావీదుని కిటికీ గుండా దించింది. దూదే గృహదేవతను పెట్టి దుప్పటి కప్పేసి దావీదు ప్రాణాన్ని కాపాడింది. ఇక్కడ బహూరీములో ఉన్న స్త్రీ ఇద్దరు నూతుల దూకారు, పాపం దిగారు, దాక్కుంటే వాళ్ళని కాపాడటం కోసం ఆమెకి బుర్ర ఎలా తట్టిందో చూడండి. ఒక ముతక గుడ్డ తెచ్చిందంట. మీరు ఒడియాలు ఎత్తకు తీసుకుంటారు, ఏ గుడ్డ? సరే, పలసన గుడ్డ, ముతక గుడ్డ ఏదో తీసుకుంటారు, దుప్పటి తీసుకుంటారు అనుకుందాం. ఒడియాలు ఆడబెడతారు కదా, పిండి ఆరబెడతారు కదా. అలాగే నూతిలోకి దాక్కున్న వారిని వాళ్ళు కనపడకుండా వాళ్ళు ప్రాణం కాపాడడం కోసం ఏం చేసిందంటే ఒక ముతక గుడ్డ తీసి నూతిపైన పరిచిందంట. ముతక గుడ్డ పరిచి మళ్ళీ గుడ్డ అయితే మళ్ళీ తీసేసి చూస్తారేమని గోధుమ పిండి తెచ్చి దానిపైన ఆరబెట్టిందంట. గోధుమ పిండి తెచ్చి దానిపైన. ఎంత జ్ఞానం ఇచ్చాడు ఆమెకి, స్త్రీలకి ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కొట్టినన్నాడు కదా తప్ప జ్ఞానవంతుడని మా కొరకు ఏమీ ఒక్క మాట కూడా రాయలేదు. సామెతల గ్రంథంలోనే, వేరే చోట కాదు. మళ్ళీ నన్ను తప్పు పట్టుకునేరు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కొట్టునన్నాడు. కుటుంబాన్ని కడద్దనమాట మంచి పనులు చేసి. ఇక్కడ ఇద్దరు బిడ్డల్ని ఎలా దాచిందండి? ఒక నుయ్యి పైన ఒక ముతక కొట్టేసి ఒడియాలు పెట్టినట్టుగా పిండార పోసి వారిద్దరిని కాపాడింది. వాళ్ళు వచ్చారు అక్కడికి. వస్తే ఆ అమ్మాయి కూడా ఏమన్నా చూడండి, చదువుదాం. 20వ వచనం. అబ్షాలోము సేవకుల ఇంటిని ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పెను. కనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేము తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదు నద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియచేసి నీవు లేచి త్వరగా నది దాటవలసిందని అతనితో చెప్పగా దావీదు అతని యొద్దను జనులందరూ లేచి యొర్దాను దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండి వాడు ఒకడును లేకపోయాను. అహీతోపెలు దాని చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉర్రిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. చూడండి ఏం ప్లాన్ ఇచ్చాడు అహీతోపెలు? చెడ్డ సలహా ఇచ్చాడు. వాడి ప్లాన్ అమలు కాలేదు. హోషాయి చెప్పిన ప్లాన్ అమలయ్యింది. ఇద్దరు సేవకులు, వారికి సమర్పించబడిన ఇద్దరు బిడ్డలు వచ్చి దావీదును కాపాడడం కోసం ఒక చిన్నదాన్ని సలహా తీసుకుని చక్కగా వెళ్ళి దావీదు ప్రాణాన్ని కాపాడడానికి వెళ్ళారు. వారు నూతిలో దాక్కుని చక్కగా వారు బ్రతికించబడి వెళ్ళారు ఒక స్త్రీ ద్వారా, బహూరీములో ఉన్న ఆ ఇంటి ఇల్లాల ద్వారా. ఆ ఇంటి ఇల్లాలు ఎంత మంచి బాగుందో పదం చూడండి. వారు రక్షించబడ్డారు. కేవలం ఒక చీర లేదా ఒక ముతక గుడ్డ వాడి
గోధుమ పిండి వాడి ఇద్దరు ప్రాణాలను ఆమె కాపాడింది. న్యాయాధిపతుల గ్రంథంలో యాయేలు అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. హసోరు రాజైన యాబీనుకును కయీనుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను గనుక సిసెరా కాలి నడకను కయీనుడికి హెబెరు భార్యను యాయేలు గుడారమునకు పారిపోయాను. చూడండి, ఇక్కడ సిసిరా అనేటువంటి వాడు అతను 900 ఇనప రథాలు వేసుకొచ్చాడు. ఎన్ని రథాలు? లేదా అతని పక్షం వారు ఎన్ని రథాలండి? 900 ఇనప రథాలు వేసుకొచ్చాడు దేవుని బిడ్డలను బాధించడానికి, ఇశ్రాయేల్ ప్రజలను ఇబ్బంది పెడతానికి. సరే, దేవుడు అక్కడ వాళ్ళకి అపజయం ఇచ్చాడు. అపజయం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇతన్ని సిసిర్ అనేవాడిని బారాకు అనేటువంటి దైవజనుడు లేదా దేవుని బిడ్డ తరుముతా ఉన్నాడు. తరుముతా ఉంటే ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్తే అక్కడ యాయేలు అనేటువంటి యాబేరు యొక్క భార్య ఒక ఆమె, యాయేలు అనేటువంటి ఆమె ఉంది. ఆ గుడారం దగ్గరికి అంటే ఉగురుచుకుంటా వెళ్ళాడు. ఎవరో? సిసేరా అనేటువంటి వ్యక్తి. వెళ్తే ఆమె అందే. చూడండి 18వ వచనం. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలిన వాడా నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చెను. ఏమంది? గుడారం దాకా వచ్చాడు. లోపలికి వెళ్ళాలా వద్దా, వెళ్ళనా మా అన్న చూస్తుండే. అయ్యా భయపడకండి, ఇలా తిరగండి, భయపడకండి, రండి, నేను స్థానం ఇస్తాను, నా గుడారంలో దాక్కోండి, ఆశ్రయం పొందండి అని చెప్పేసి ఆమె పిలిస్తే అప్పుడు చూడండి ఆమె ఏం చేసింది. ఆమె గొంగళ్ళతో అతనిని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి నాకు దాహమున కొంచెం నీళ్ళమ్మని అడిగాను. వచ్చినోడికి ఏం చేసిందండి? ఏండి బాబు అలా తడిచిపోతున్నారండి, చెమటతోటి అలా దడబడిపోతున్నారండి, ఇదిగో ఈ గొంగళ్ళు కప్పుకోండి, ఈ దుప్పటి కప్పుకోండి అని దుప్పటి కప్పిందంట. అప్పుడు అతను అన్నాడంట, అమ్మాయి చాలా దూరం నుంచి పరిగెట్టుకుని వచ్చాను, నాకు దాహం అయిపోతుంది, కొంచెం నీళ్ళు ఉంటే ఇమ్మన్నాడంట. అప్పుడు ఆమె ఏమిచ్చింది తెలుసా? చూడండి, నీళ్ళు ఇమ్మని అడిగిందంట. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నన్ను అడిగిన ఎడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలెను, పిమ్మెట చెప్పవలెను నేను. చూడండి, అతనేమడిగాడు? మంచినీళ్ళు అడిగాడు. ఈమెమిచ్చింది? ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి, ఫ్రిడ్జ్లో పాలు తీసి చాయా మీకు కంగారు పడకండి. ఇప్పుడు దాహం మీద వచ్చాడు అనుకోండి, అమ్మ కొన్ని మంచిగా ఉన్నాను వేసవకాలం, మీరు మజ్జిగ కలిపి అందులో కాస్త కరివేపాకు వేస్తారు కదా, కొంచెం నిమ్మకాయ పిండి ఇచ్చారనుకో, ఎలాగుంటుంది వాళ్ళకి? అమ్మ చచ్చిని కడుపును పుడతాను అంటామమ్మా. అలాగా ఆయన దాహం మీద వచ్చాడు. ఈమెమిచ్చింది? పాలు ఇచ్చింది. చక్కని ఫ్రిడ్జ్లో నుంచి ఎక్కడి నుంచి తీసి పాలు ఇచ్చి, మీరేం కంగారు పడకండి, ముందు దాహం తెచ్చుకోండి, పడుకుని విశ్రాంతి రెస్ట్లో ఉండండి. అలా కదమ్మా, ఎవరైనా వచ్చారనుకో నేను ఇక్కడ లేడని చెప్పా అనడం, అలాగే చెప్తాను, మీరేం కంగారు పడకండి అంది. పాపం పరిగెట్టుకుని అలసిపోయి వచ్చాడేమో, ఆ పాలు తాగేసి పాపం అలా పడుకుంటే దుప్పటి కప్పింది, హాయిగా నిద్రపోయాడు. మరి విసునుగారు ఇసిరిందో ఏం చేసింది మనకేందో తెలియదు, కానీ నిద్రపోయాక ఆ సిసేరా మంచివాడు కాదు కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలకు నేను మేలు చేయాలని పెద్ద కత్తి తెచ్చి పీకి మీద ఎట్టి నరికేసిందా? నరకలే. చూడండి 21వ వచనం. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. చూసారా ఏం చేసింది? పెద్ద బాణం ఉచ్చుకుని యుద్ధం చేసిందా? పెద్ద గదతో యుద్ధం చేసిందా? మేకు తీసుకుందంటండి, గుడారం మేకు తీసుకుని ఏం చేసిందండి? పాపం అలసిపోయాడు, చెప్పాడు, అమ్మా ఎవరున్నతో నేను లేనని చెప్పానా? అలాగేనండి, మజ్జిగ దగ్గర పాలు దగ్గర పడుకోండి హ్యాపీగా, ఏం పర్లేదు, ఫ్యాన్ వేసాను, ఏసీ ఉంది, పడుకోండి అంది. అలా పడుకుని పాపం అలసిపోయి గాఢంగా నిద్రపోతున్నాడు. దేవుని బిడ్డలను బాధ పెడతావరా నువ్వు అని చెప్పేసి గుడారం మేకుడు పట్టుకొచ్చిందంట. మేకు పట్టుకొచ్చి పడుకున్నాడు, ఇలాగా ఒడ్డుగిలి పడుకున్నాడేమో మరి, ఒక సుత్తు పట్టుకొచ్చింది. ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కణతలో పెట్టి మేక పెట్టి
ఒకే ఒక్క దెబ్బ కొట్టుదాడికి ఆ మేకు కణతలోంచి దిగి భూమిలోకి దిగబడిపోయింది. దెబ్బకు చచ్చూరుకున్నాడు. కాబట్టి అండి, దేవుని బిడ్డలను కాపాడే విషయంలో వారు చేసిన పనులు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. వారు ఏం చేసినా రాహాబ్ అనే వేశ్య గురించి ఏం రాశారండి? వేగుల వారు దాచినప్పుడు ఏం రాశారు ఆమె గురించి? ఆమె క్రియల వలన ఆమె నీతిమంతురాలని తీర్చబడింది, అంతే. మీకు పెద్ద పెద్ద ఆయుధాలు అక్కర్లా. ఆ తాడు ముక్క, ఆ దుప్పటి, ఆ ఒడియాలు పిండి, ఏమంటే చిన్న మేకు, ఒక సుత్తి, ఇలాంటివి చాలన్నమాట. అర్థమైందా? కాబట్టి దేవుడు మీ నడవడిక వలన ఆయన గొప్ప మహిమ పొందాలని చూస్తున్నాడు. అయితే లోకం విషయాల్లో కాదు, కానీ దేవుని విషయంలో మీ మంచి ప్రవర్తన, భయముతో కూడిన మీ సత్ప్రవర్తన చూసి మీ భర్తలు కూడా రాబట్టబడేటట్టుగా ఉందాం. దేవునిలో అడుగుజాడల్లో మనం కూడా నడుచుకుందాం. మీరు కూడా నడుచుకోవాలని కోరుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. వందనాలండి.